మూడు చేపల కథ. హాయ్ మై లిటిల్ ఫ్రెండ్. ఈ రోజు కథ చూద్దామా? అనగనగా ఒక పెద్ద కొలను ఉండేది. ఆ కొలంలో చాలా రకాల చేపలు ఉండేవి. అందులోనే మూడు చేపలు ఉన్నాయి. వాటిలో మొదటిది దీర్ఘదర్శి. చాలా తెలివైనది. రాబోయే ఆపదలను ముందుగానే పసిగట్టి పరిష్కారం చూసుకునేది. ఇక రెండవది ప్రాప్తకాలజ్ఞుడు. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు పరిష్కారం ఆలోచించేది. మూడవది దీర్ఘసూత్రుడు. ఏమీ ఆలోచన లేకుండా ఏది పట్టించుకోకుండా కాలం గడిపేది. ఇలాంటి ఆలోచనలు ఉన్న ఈ మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవి. హాయిగా ఆడుకునేవి. ఒకరోజు సాయంత్రం ఇద్దరు జాలర్లు వీరు ఉన్న కొలను దగ్గరకు వచ్చి, ఈ కొలనులో చాలా చేపలు ఉన్నాయి, రేపు ఉదయమే వచ్చి చేపలు పడదాం అని మాట్లాడుకుంటున్నారు. అటుగా తిరుగుతున్న దీర్ఘదర్శి ఈ మాటలను విన్నది. ఎలా అయినా తన మిత్రులకు చెప్పి ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలనుకుంది. వెంటనే తన మిత్రులతో జాలర్ల గురించి చెప్పింది. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు, జాలర్లు వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడే భయమెందుకు అని ఊరుకుంది. కానీ దీర్ఘసూత్రుడు నవ్వుకుంటూ, ఇంత పెద్ద కొలంలో మనం ఎలా చిక్కుతాం, మరేం పర్వాలేదు, మనకి ఏ ప్రమాదం ఉండదు అని నిర్లక్ష్యంగా అంది. ఇలా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. దీర్ఘదర్శి ఆలోచిస్తూ, వీళ్ళతో పెట్టుకుంటే నేను ప్రమాదంలో పడే అవకాశం ఉంది, ఎలా అయినా ఈ రాత్రికి ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని అనుకుంది. ప్రాప్తకాలజ్ఞుడు ఆలోచిస్తూ, ఒకవేళ దీర్ఘదర్శి చెప్పింది నిజమే అయితే ఎలా అయినా తప్పించుకోవాలి అని అనుకుంది. ఇక మందబుద్ధి అయిన దీర్ఘసూత్రుడు ఎలాంటి భయమో ఆలోచన లేకుండా విశ్రాంతి తీసుకుంటుంది. ఆ రోజు రాత్రి పథకం ప్రకారం దీర్ఘదర్శి చిన్న కాలువ ద్వారా తప్పించుకొని వేరొక పెద్ద సరస్సులోనికి చేరుకుంది. మరుసటి రోజు ఉదయం జాలర్లు ఇద్దరు రాణి వచ్చారు. ఇంకా వలలు వేయడం ప్రారంభించారు. ప్రాప్తకాలజ్ఞుడు వలలో చిక్కాడు, కానీ సమయస్ఫూర్తితో చనిపోయి పడి ఉన్నట్లు నటించసాగాడు. జాలరి చేపని చూస్తూ చచ్చిన చేప ఎందుకన్నట్లు విసిరేద్దామని చూసేలోగా చేతిలో నుండి జారి తప్పించుకుపోయింది. ఇంకా మందబుద్ధి దీర్ఘసూత్రుడు వంతు వచ్చింది. వలలో పడి గిలగిలా కొట్టుకొని జాలర్లకు చిక్కింది, ప్రాణాలు కోల్పోయింది. ఈ కథ ద్వారా తెలిసిన నీతి ఏమిటంటే, ముందు చూపు అయినా ఉండాలి, లేదా ఆపద సమయాలలో తెలివిగా వ్యవహరించాలి.